Hi everyone, I am Suresh. Welcome to the third part of this video series, How to Draw in AutoCAD and Calculate Quantities. In this video, we will discuss how to prepare a column section drawing using AutoCAD. Let's jump into the video. Welcome to my channel Construction Tips. సో లాస్ట్ వీడియోలో మనం కాలం షెడ్యూల్ని తయారు చేసాం కదా. సో ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని మన కాలం యొక్క సెక్షన్ని తయారు చేస్తున్నామండి. సో ఈ సెక్షన్ కోసం మనం మన కాలం ఉంది కదా, కాలంలో మనం ఎక్స్టెన్షన్ చూపించాము. ఇక్కడ ఎక్స్టెన్షన్ సింబల్, ఆ సింబల్ని రిమూవ్ చేసేసి సో కాలంని అప్ టు స్లాబ్ వరకు ఎక్స్టెండ్ చేస్తాము. స్లాబ్ తర్వాత మనకి పారాపెట్ ఉంటుంది, అంటే సో కొంచెం డమ్మీ పిల్లర్ కూడా మనం పైన ఎక్స్టెండ్ చేస్తాము. మనకి ఫ్యూచర్లో మన యొక్క బిల్డింగ్ని హైట్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే, లేకపోతే ఫర్దర్ ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే దాని నుంచి మనం ఎక్స్టెన్షన్ తీసుకుంటాం కాబట్టి డమ్మీ పిల్లర్స్ పైన వేయాలి. దాన్ని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈ ఎక్స్టెన్షన్ తీసేసాను. ఎక్స్టెన్షన్ తీసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా కాలిక్యులేటర్ యాడ్ చేసుకుంటాను. ఈ కాలిక్యులేషన్స్ కోసం కాలిక్యులేటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కాలిక్యులేషన్ మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఈ హైట్ ఉంది కదా, హైట్ కాలిక్యులేషన్ నేను ఏం చేస్తానంటే మన ప్లింత్ బీమ్ పైన ఒక 50 mm ఫ్లోర్ టైల్స్ వేస్తాం కదా, దానికని 50 mm క్లియరెన్స్ని తీసుకుంటాను. ప్లింత్ బీమ్ ప్లస్ 50 mm. సో ఇది మన ఎఫ్ఎఫ్ఎల్ అవుతుంది, ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ అవుతుంది. సో ఎఫ్ఎఫ్ఎల్ని మనకి ఇది 100 అనుకున్నాం కదండి, లాస్ట్ వీడియోలో మనం ఎఫ్జిఎల్ని 100 అనుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ఎఫ్ఎల్ కావాలి కాబట్టి నేను సేమ్ ఈ ఎఫ్జిఎల్ని కాపీ చేసుకొని పైకి పేస్ట్ చేసుకుంటున్నాను. కాపీకి సిఓ మన కమాండ్, షార్ట్కట్ కమాండ్స్ ఉన్నాయి కదా, సిఓ కమాండ్, సిఓ కొట్టి ఎంటర్ కొట్టాను. తర్వాత దీన్ని ట్రాక్ చేసి పైకి తీసుకుంటాను. ఎఫ్జిఎల్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేసి ఎఫ్ఎఫ్ఎల్ అనుకుంటా టైప్ చేస్తున్నాను. సో ఎఫ్ఎఫ్ఎల్ అయిపోయింది. మనకి 50 mm రైట్ చేశాను కాబట్టి ఇక్కడ 100.65 వస్తుంది. 100.65 వస్తుంది. 50 mm రైట్ చేశాను, ప్లస్ 600 మన బీమ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తాను. సో మనకి 100.65 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ మనం ఎడిట్ చేస్తున్నట్టుగా 100.65 ఎఫ్ఎఫ్ఎల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకొక 3 మీటర్ మన స్లాబ్ బాటమ్ అయితే తీసుకుంటున్నాము. 3 మీటర్ స్లాబ్ బాటమ్ ప్లస్ 125 స్లాబ్ థిక్నెస్ అండ్ డమ్మీ పిల్లర్ కోసం అండ్ పారాపిట్ హైట్ కోసం 900 mm రైట్ చేసుకుంటున్నాను. ఈ పక్కన కాలిక్యులేటర్లో చూసినట్లయితే 3 మీటర్ మన స్లాబ్ హైట్, బాటమ్ హైట్ ప్లస్ 125 mm స్లాబ్ థిక్నెస్ ప్లస్ 900 mm డమ్మీ పిల్లర్ హైట్ యాడ్ చేస్తున్నాను అండి. సో మనకి 4.025 మీటర్ వస్తుంది అంటే ఓవరాల్. ఇక్కడ కాలిక్యులేటర్లో చూసినట్లయితే 4.025 వచ్చింది. సో ఆ హైట్ని నేను మన కాలంని రైట్ చేసుకుంటున్నాను. ఎఫ్ఎఫ్ఎల్ నుంచి, ఫినిష్డ్ ఫ్లోర్ నుంచి 4.025 హైట్ రైట్ చేసుకుంటున్నాను. సో రైట్ చేస్తే మనకి బౌండరీ లైన్, మనం ఒక డ్రాయింగ్ బౌండరీస్ పెట్టుకున్నాం కదా, దానికి బయటికి వెళ్ళిపోయింది. అండ్ కాలం థిక్నెస్ ఎంత ఉందో దానికి మ్యాచ్ చేసుకొని, రిఫరెన్స్ మ్యాచ్ చేసుకొని నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు మన హైట్ ఎఫ్ఎఫ్ఎల్ నుంచి 4.025 మీటర్ మన కాలం టాప్ అయితే తీసేసుకున్నాము. సో అండ్ నాకు కాలమ్ సి స్టీల్ ఎక్స్టెండ్ అవ్వాలి కదా, పైన 50 mm కవర్ తీసుకొని వీటిని ఎక్స్టెండ్ కమాండ్ వాడుతున్నాను. ఈఎక్స్ డబల్ ఎంటర్ కొట్టి వాటిని క్లిక్ చేస్తే అవి పై వరకు వెళ్ళిపోతాయి. సో తర్వాత మన ఈ ఎక్స్టెన్షన్ కోసం మనం తీసుకున్న రిఫరెన్స్ లైన్ డిలీట్ చేసేసి ట్రిమ్ అనే కమాండ్ వాడి ఆ ఎక్స్ట్రా ఉన్నవి ట్రిమ్ చేసేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ కోసం ఏదైతే సపోర్టింగ్ లైన్ తీసుకున్నానో దాన్ని డిలీట్ చేసేసాను నేను. సో మన కాలం లోపల మెయిన్ బార్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ నేను స్లాబ్ యొక్క థిక్నెస్ చూపించాలనుకుంటున్నాను. 300 mm స్లాబ్ ప్రొజెక్షన్ తీసుకున్నాను, బయటికి తీసుకొని 120 mm థిక్నెస్తో స్లాబ్ థిక్నెస్ చూపిస్తున్నాను.
సో ఇక్కడ చూసినట్లయితే మన స్లాబ్ ప్రొజెక్షన్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్ ప్రొజెక్షన్ తర్వాత స్లాబ్ని ఎక్స్టెన్షన్ చూపిస్తున్నాను నేను సెక్షన్లో. స్లాబ్ ఎంత వెడల్పు ఉంటుంది చూపించవసరం లేదు కదండి, పొడవు వెడల్పు ఎంత ఉంటుంది చూపించవసరం లేదు. సో నేను ఎక్స్టెన్షన్ చూపిస్తున్నాను ఇందులో. ఎక్స్టెన్షన్ చూపించాను. నెక్స్ట్ ఈ కొంచెం సైజెస్ ఎక్స్టెన్షన్ కొంచెం బాగుండాలి కాబట్టి కొంచెం రెండు పక్కల ఒకేలా ఉండేలా సైజ్ కొంచెం పెంచుకుంటున్నాను. లైన్ డ్రాగ్ చేస్తున్నాను అంతే. సో మన స్లాబ్ ప్రిపేర్ అయిపోయింది 125 mm. తర్వాత ఇక్కడ మనకి స్లాబ్కి ఒక బీమ్ ఉంటుంది కదా, సో ఆ బీమ్ని నేను 300 mm కాలం విడ్త్ ఎంత ఉందో అంతే విడ్త్ తీసుకుంటున్నాను. అంటే సో 300 mm by 450 mm బీమ్ అనుకుంటున్నాను నేను. సో ఆ బీమ్ని నేను స్లాబ్ బీమ్ని 300 by 450 mm డ్రా చేసుకుంటున్నాను. సో ఈ బీమ్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసే మూవ్ చేసేటండి. మూవ్కి మనకి షార్ట్ కట్ ఏంటంటే M ఎంటర్. సో మూవ్ చేస్తాను. 450 mm డెప్త్ 300 by 450 బీమ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ బీమ్ సింబాలిక్గా మనం డ్రాయింగ్లో క్రాస్తో చూపిస్తాము. సో నేను ఇక్కడ బీమ్ని కూడా చూపిస్తున్నాను. సో మన బీమ్ కూడా రెడీ అయిపోయింది. బీమ్ని వేరే కలర్లో ఉంటే కొంచెం డిఫరెంట్గా మనకి బాగా కనపడుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. బ్లూ తీసుకుంటున్నాను నేను. సో మనకి డిఫరెంట్గా మనకి బీమ్ ఐడెంటిఫికేషన్ బాగుంటుందని అలా తీసుకున్నాను. సో బీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 by 1 మెజర్మెంట్స్ ఇచ్చేస్తాను నేను. పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఇది పారాపెట్కి మ్యాచ్ అవుతుందని 900 పెట్టాను. సో కాలమ్ స్టెప్స్ని అన్నింటినీ కాపీ పేస్ట్ చేసి పై వరకు లాగేస్తానండి. పై వరకు కాపీ పేస్ట్ చేస్తున్నాను స్టెప్స్ని. ఎక్స్ట్రా ఉన్న స్టెప్ని డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆర్సీసీ కాలం ఉంది కదా, దీన్ని ప్రాపర్గా నేను కాలం ఫేస్కి రిఫరెన్స్ ఇచ్చేస్తాను. సో ఆర్సీసీ కాలం అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇందులో బీమ్ కూడా చూపించేసాం. సో ఒక్కొక్కటి హైట్ మనకి ఎంత హైట్ వస్తుంది అనేది మేము మెజర్మెంట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేను మెజర్మెంట్స్ తీసేసుకొని వీటికి అన్నిటికి మెజర్మెంట్స్ 1 by 1 ఇచ్చేస్తాను కాలం హైట్స్. సో ఈ వీడియోలో మొత్తం కాలం సెక్షన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది, డ్రాయింగ్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి. నెక్స్ట్ వీడియోలో ఈ కాలంకి మనం క్వాంటిటీస్ లైక్ అంటే ఆర్సీసీ, షట్టరింగ్ అండ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్, BBS కడతాం కదా, సో ఆ డీటెయిల్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 1 by 1 మన పార్ట్స్ అన్ని రిలీజ్ చేస్తాను. అన్నీ క్లియర్గా చూసే వాళ్ళకి ఫుల్గా అర్థమవుతుంది క్వాంటిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే యాజ్ ఎ QS ఇంజనీర్, అంటే మన ఒక QS ఇంజనీర్ అవ్వాలన్నా, లేకపోతే మనం కట్టబోయే ఒక బిల్డింగ్కైనా మనం కరెక్ట్గా క్వాంటిటీస్ ఎంత పడాలి, మనం ఎంత ప్రొక్యూర్ చేయాలి, ఆ డేటా అంతా మనకు తెలియాలంటే ఖచ్చితంగా మినిమం బేసిక్ అయితే నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ మన వీడియోస్ ద్వారా 100% వచ్చేలా చేస్తానండి. సో మన వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.